ऐसी आत्मा के प्रति మీ ये బ్రాహ్మణుల ముఖము నుండి बदलना नहीं है। ఎవరి क्या हुआ ये वरदान? వీళ్ళు మారరు అనే మాట రాకూడదు. ब्राह्मण क्या वरदान देते हैं ना, బ్రాహ్మణులు వరదానాలు ఇస్తారు కదా! जो सहारा दे सको, सहारा दो शुभ भावना का, नहीं तो किनारा करो, दिल में नहीं रखो। మనసులో అయితే ఇది పెట్టుకోవద్దు. शुभ भावना की दुआ दो శుభ భావనల యొక్క और ఆశీర్వాదాలను ఇవ్వండి. వేరే శబ్దాలేవి ఇవ్వకండి. एक ये करते हैं, दूसरा వీళ్ళిలా చేస్తారు. बताएं क्या कहते हैं, क्योंकि आज बाप ఇంకోటి दादा ने చెప్పమంటారా? अच्छी तरह से चेक బాబాయ్ किया। వాళ్ళ చాలా బాగా చెక్ చేశారు. दूसरा क्या करते हैं, ఇంకోటి ఏం చెప్తారు మీరు? ये तो चलता ही ఇదైతే है, ఎప్పుడూ జరుగుతూనే ये ఉంటుంది. तो ये भी तो करता है ना, వీళ్ళిలా చేస్తూనే तो ఉంటారు. मैंने किया तो क्या हुआ, సో, నేను కూడా ఇలాగే చేస్తే कुएं ఏమవుతుంది? में गिर रहा है और आप भी गिर के देख रहे हैं। ఎవరైనా పడిపోతారు. ये వాళ్ళని చూసి सोचते మీరు కూడా रहिए, పడిపోతే అది తెలివిగలైన వాళ్ళు చేసే పనా? अभी एक बात 18 బాబా మీకు जनवरी तक ఒక హోంవర్క్ ఇస్తున్నారు. జనవరి ज्यादा 18వ తారీఖు వరకు. पुरुषार्थ के लिए పురుషార్థం పైన होमवर्क दे रहा, హోంవర్క్ ఇస్తున్నారు. करेंगे చేస్తారా మీరు? करेंगे, हाथ उठाओ, करेंगे, చేతులెత్తండి. कुछ చేస్తారా? भी हो जाए, ఏం జరిగినా बदलना पड़े, समाना पड़े, మారి అయితే गिरना पड़े, తీరాలి. गिरना पड़े, लेकिन దూరం అయితే बदलेंगे। దూరంగా వెళ్ళాలి. हाथ उठाए, సమాయించుకోవాలి. पक्का చేతులెత్తండి. कहेंगे मैंने बहुत कोशिश की, नहीं हुआ, ये నేను చాలా కష్టపడ్డాను. కానీ నా వల్ల అవ్వలేదు అనేటువంటి మాటలు, क्योंकि సమాధానాలు अभी చెప్పొద్దు. ఎందుకు అంటే ఇప్పుడు अचानक के खेल बहुत होने हैं ఎప్పుడైనా అనే ఆట और बाप दादा బాగా कहना चाहता है జరిగేదుంది. एक बच्चा भी पीछे नहीं బాబాకి रहता తన యొక్క है, పిల్లల్లో समझे? ఒక్కరు కూడా వెనక ఉండకూడదు అని ఉంది. అందరూ బాబాతో इसलिए వెళ్ళాలి. एक तो అందు గురించి अगर कोई नहीं बदलता है, शुभ भावना रखी, ఇప్పుడు ఎవరైనా మారట్లేదు అంటే శుభభావన పెట్టండి तो వారి పట్ల. आप अपने को बदलो, స్వయాన్ని उसने మార్చుకోండి. कहा, उसने అంతేకాని किया, వాళ్ళు ఇలా इसलिए చేశారు मुझे भी కాబట్టి करना पड़ा, ये नहीं। నేను కూడా ఇలా చేయాల్సి करने వచ్చింది, ఇలా करने చేస్తాను भाव అని से, మాత్రం అనకూడదు. लेकिन ఇతరులకి నేర్పించాలి అనే భావనతో కూడా देखते చేయకూడదు. మీరు వారిలో ఉన్న इसी బలహీనతలను చూస్తున్నారు. అందుకని भाव और భా भावना భావ స్వభావము, మన యొక్క आत्मक సంకల్పాలు, भाव शुभ భావన, ఆత్మికత भाव और ఉండాలి. ये అందులో శుభ शुभ భావన ఉండాలి. ये तो होता ही रहता है, ఇది ఏదైతే ఎప్పుడు ఉండేదే అనే శబ్దం करते మాత్రం हैं ना, चल ही ఇలా रहा है చేస్తూనే ना, ఉంటారు. వెళ్తూనే ఉన్నాం मैंने కదా! किया పురుషార్థం చేస్తూనే ఉన్నాం కదా! అందరూ చేస్తున్నారు. నేను చేస్తే ఏమవుతుంది? నేను కూడా అదే तो చేశాను क्या, అనే మాటలు आप जब మాట్లాడకూడదు. चलेंगे బాబా तो ఎప్పుడైతే आपके వెళ్ళిపోతారో అప్పుడు लिए भी रह మీరు చెప్తారా जाएगा, మేము వెనక ఉండిపోతాము मैं అని? भी रह जाता हूँ इसमें क्या है, నేను కూడా ఇక్కడే ఉండిపోతాను. దాంట్లో ఏముంది అని उससे అంటారా? वफादार ఒక్క తండ్రిని చూడండి. और भाव और भावना दोनों का భావము, భావన परिवर्तन। 2 పరివర్తన అవ్వాలి. जब 5 तत्वों के प्रति आप పాంచతత్వాల शुभ भावना रखते పట్ల हो మీరు और ఎప్పుడైతే ब्राह्मण శుభభావన परिवार పెడతారో, के प्रति బ్రాహ్మణ పరివారం పట్ల शुभ మీరు भावना नहीं रख శుభభావన सकते, పెట్టలేరా? ये तो होता ही है, ये तो चलता ही है, ఇది ఇలాగే అవుతుంది. समापन ఇది ఇంతే. ఈ శబ్దాన్ని मुझे సమాప్తం बदल के చేయండి. दिखाना है,
నేను మారి చూపించాలి. मैं बदलूंगा నేను మారితే और भी बदलेगा, వారు కూడా మారుతారు. अवश्य बदलेगा। ఖచ్చితంగా మారుతారు. निश्चय ఈ और నిశ్చయంతో, भावना से శుభ భావనతో फिर देखो ముందుకు సాగండి. అప్పుడు चलते చూడండి, चलते अपना వెళ్తూ राज्य వెళ్తూ आ మీ రాజధాని, మీ రాజ్యము వచ్చేస్తుంది. 18 तारीख को तो ఇప్పుడు 18వ తారీఖుకి మీరు 2 విషయాలు ధారణ చేయాలి. ఎల్లప్పటికీ कर ली। ధారణ చేయాలి. ये बाप दादा नहीं कहते हैं, బాప్దాదా కేవలము लिख के सिर्फ भेजो। రాసి పంపించండి అని చెప్పటం లేదు. प्रतिज्ञा करने की फाइल लिखत वाले సూక్ష్మవతనంలో बाप బాప్దాదా దగ్గర మీరు రాసి ఇచ్చిన అటువంటి ఫైల్స్ చాలా ఎక్కువైపోయి ఉన్నాయి. प्रतिज्ञा नहीं, दृढ़ता వాగ్దానం చేయడం కాదు, ధారణ చేయాలి. के 2 విషయాలు ये दो बातें దృఢ సంకల్పం రూపంతో ధారణ చేయండి. समझा ना सभी ने, समझा समझा। Om Shanti, everyone. ఓం శాంతి అందరికీ. So even I cannot hear your sound, but I know you all saying నేను Om. మీ యొక్క శబ్దాన్ని వినలేను, కానీ నేను అనుకుంటున్నాను మీరు కూడా ఓం శాంతి అని చెప్తున్నారని. Yes, you all saying Om Shanti, right? మీరందరు చెప్తున్నారు కదా ఓం శాంతి అని. Many times Baba said, okay, just nod చాలా your సార్లు head. బాబా అంటూ ఉంటారు, తల ఊపండి. So that is like saying yes. అంటే అది అవును అని చెప్పడంతో Most సమానం కదా. important is language of love. అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రేమ యొక్క Language of భాష, silence, language of pure feelings, సైలెన్స్ language of యొక్క భాష, wishes. It's a new language. Right? శుభ భావనల యొక్క భాష, శుభ కామనల In యొక్క soul భాష. consciousness, ఆత్మిక స్థితిలో when we have మనము positive ఉన్నప్పుడు, intentions, ఎప్పుడైతే మనకి మంచి ఉద్దేశాలు we have ఉంటాయో, pure feelings. శుభ భావనలు ఉంటాయో, So how are they పవిత్ర conveyed? భావనలు ఉంటాయో, అవి మనము ఎలా ఇతరులకి చెప్తాము. But also if there is very subtle anger చాలా inside, సూక్ష్మమైన some కోపము negative లోపల, feelings for someone, ఏదైనా అశుద్ధ how భావనలు they get conveyed. ఉంటే అవి ఎలా చెప్తాము, Other అవి ఎలా person చేరుతాయి. feels there is something heavy, అవతల వారు something not good, something not right. ఏదో ఉంది, ఏదో సరిగా లేదు, మనం ఏమి చెప్పకపోయినా అవతల వారికి ఆ భావన So కలుగుతుంది. the feelings, ఏదో చెడు our ఉంది, intentions, our attitude, our మన thoughts, మన సంకల్పాలు, మన they communicate భావనలు, very powerful. అవన్నీ చాలా శక్తిశాలిగా చేరుతాయి. మన మాటల కన్నా ఎక్కువ And now in శక్తిశాలివంతమైన consciousness, Baba wants us కమ్యూనికేషన్. to use the vibrations, the thoughts, ఇప్పుడు బాబా మన వైబ్రేషన్స్, సంకల్పాలు, pure ప్రేమతో intentions, pure నిండినవి, feelings. పవిత్రతతో నిండినవి, పవిత్రతతో కూడిన భావనలు, Actually, most of the qualities which one has, ఇవన్నీ they ఉండాలని are never చెప్తున్నారు. spoken. మనలో ఉండే చాలా విశేషతలు ఎప్పుడు మనము ఇతరులతో If you have మాట్లాడము. lot of patience, ఇప్పుడు మనకి చాలా సహన గుణం ఉందనుకోండి,
You don't keep telling yourself మనము every వేరే వాళ్ళకైతే time చెప్తూ ఉండం patience, కదా! నాకు చాలా ఓర్పు but ఉంది. నాకు patience చాలా speaks ఓర్పు for ఉంది అని. itself. అది అదే దానంతట అదే We look వ్యక్తమవుతుంది. at a person, the way person does, మనం ఎప్పుడైనా they ఒక వ్యక్తిని respond చూసినప్పుడు to things. ఆ వ్యక్తి ఎట్లా పరిస్థితులకి In our ఎలా mind, we say this soul has lot of patience. రెస్పాండ్ అవుతున్నారు అన్నప్పుడు మనలో మనకు I అనిపిస్తుంది ఈ see some ఆత్మకి souls చాలా have ఓర్పు lot of ఉంది. tolerance. వారి యొక్క కర్మలు They don't చూసినప్పుడు keep saying it that I have that వారు quality. వారు మాటల్లో చెప్పరు నాకు When there is చాలా ఓర్పు fragrance ఉంది. in flowers, ఎప్పుడైనా పువ్వుల్లో సుగంధం ఉంటే, సువాసన ఉంటే flower doesn't talk about fragrance. ఆ పువ్వులైతే మాట్లాడవు కదా But it సువాసన గురించి. communicates the quality of కానీ fragrance అది and we say, మనకైతే "Wow, it smells so వ్యక్తపరుస్తుంది good." కదా ఆ సువాసనను. When you talk to God, మనం ఎప్పుడైతే you don't భగవంతుడితో speak మాట్లాడతామో loudly, right? Before అప్పుడు we మనం used to. గట్టిగా మాట్లాడం కదా! ఇదివరకైతే మనం గట్టిగా మాట్లాడేవాళ్ళం కదా But భక్తి our మార్గంలో. love, our bhavana, కానీ మన ప్రేమ, మన is భావన so incognito, ఈ 2 చాలా అవ్యక్తమైనవి. but it's observed. Baba కానీ బా takes that love from us. Baba feels that love from us. కానీ బాబాకి ఆ ప్రేమ అయితే చేరుతుంది. బాబా అయితే ఆ So ప్రేమను subtle way అనుభవం of చేస్తారు. communicating అది చాలా is more సూక్ష్మమైన powerful always than with the words. విధానము, వ్యక్తపరిచే విధానము. మాటల కన్నా చాలా Even when శక్తివంతమైన we are విధానము. speaking words, what is within the మనం soul మాట్లాడేటప్పుడు comes కూడా out more through our ఆత్మలో words. ఏదైతే ఉందో అదే మాటల ద్వారా బయటకి వ్యక్తమవుతుంది. Whatever I feel, I experience, I ఏదైతే reflect, I share with నేను you నా only లోపల for showing ఫీల్ you. అవుతానో, ఏదైతే నేను It's not only మనం reading, చింతన listening to చేసి words, but you సాయంత్రం listen పూట what my చెప్తాను. heart is saying, what my మీరందరూ feelings నా are. మనసులో ఏమున్నాయో వాటిని వింటున్నారు. నా యొక్క భావనలు ఏంటో మీరు Because they are వింటున్నారు. very real. Words ఎందుకంటే అవి you have to చాలా assemble, నిజమైనవి. you have to get మాటలనైతే look for right మీరు words and you make వెతుక్కోవాలి. sentences. కరెక్ట్ You try పదాలను your best to వెతుక్కోవాలి. present it. సరైన పదాలను Still sometimes చాలా you know what you really want మనము to ఎదుటి వారికి say చెప్పాలని couldn't అనుకుంటాము. come కానీ through the right మనం words. ఏదైతే చెప్పాలనుకున్నామో అది Inner సరైన feeling. మాటల ద్వారా వ్యక్తపరచలేము అప్పుడప్పుడు. కానీ మన లోపల Feelings ఏవైతే are భావనలు very, ఉన్నాయో, very మన exactly లోపల not ఉన్న through the language. చాలా గుహ్యమైన అనుభవాలు అవన్నీ మాటలు So when కాకుండా Baba వేరే talks ఇతర to భాష us, ద్వారా so we వ్యక్తమవుతుంది. don't sit and say, "Oh, I am going ఇప్పుడు now ఎవరికైనా to the సకాషి Kashi ఇవ్వాలన్నప్పుడు festival." We don't speak anything. మనం ఏమి చెప్పం కదా, ఓ నేను ఈ ఆత్మకు సకాషి ఇస్తున్నాను అని. మనం ఏమి మాటలతో Words have అనము కదా. limited impact. మాటల యొక్క ప్రభావం చాలా నిమిత్తమైన But when we చాలా live the లిమిటెడ్. feelings which we get from each other, they stay with us longer than someone keeps saying, మనకి ఇతరుల నుండి వచ్చిన భావన ఏదైతే వస్తుందో అది "Oh, ఎక్కువ you're కాలం very good. I ఉంటుంది. love you." మాటల ద్వారా వ్యక్తపరిచిన ప్రేమ కన్నా Comfort. భావన ద్వారా వ్యక్తమైన ప్రేమ ఎక్కువ కాలం గుర్తుంటుంది. But if it's not real, we know that, right? నిజం కాకపోతే మాటల ద్వారా చెప్పినా It's not కానీ real. మనకి అది నిజం కాకపోతే మనకి తెలుస్తుంది కదా, ఇవి కేవలం నోటి నుండి వచ్చిన So మాటలే if అని. each one of us starts ఇప్పుడు recognizing this ప్రతి inner ఒక్కరుము power, మనము గనుక which is of గుర్తిస్తే pure ఈ feeling, లోపల ఏదైతే ఉందో ఈ పవిత్రమైన భావనల as యొక్క Baba said, శక్తిని take homework of ఎలా good అయితే wishes. బాబా చెప్పారో హోంవర్క్, శుభ భావనల యొక్క హోంవర్క్ So తీసుకోమని. always have love and bhavana. ఎప్పుడు Baba said ప్రేమ, love and bhavana. శుభ భావన, భావం, Means భావన. intentions. భావం అంటే మన లోపల ఉన్న Through subconscious drishti, దృష్టి, we could say ఉద్దేశం. everything, do everything. When I go to certain regions, భావం అంటే Baba said ఉద్దేశం, that each one, భావన no అంటే one is ఫీలింగ్. looking. He's doing his work through his rays of light and love. బాబా ఎప్పుడైతే మనకి దృష్టి ఇస్తున్నారో బాబా తన కార్యాన్ని Erasing, చేస్తున్నారు. helping to తన erase దృష్టి things, ద్వారా, helping to create, కిరణాల ద్వారా మనము giving lot of comfort to the soul. చాలా
sharing ఆత్మకు thoughts చాలా or సుఖాన్ని, knowledge. చాలా ప్రేమని బాబా యొక్క దృష్టి ద్వారా But in మనకిస్తున్నారు. heart, what is there is language of love. మనసులో ఏదైతే ఉంటుందో అది ప్రేమ యొక్క భాష మాత్రమే. Deities, దేవి they దేవతలు think they smile, they న- speak little, వారు they don't use నవ్వుతారు, words వారు like ఎక్కువ we use మాట్లాడరు. these days. ఇప్పుడు మాట్లాడినట్టుగా The ఎక్కువ topic, మాట్లాడరు. we have to describe, we have to explain, we have to మనము define, దేని we have గురించి to అయినా చెప్పాలి, clarify so much, right? చాలా ఎక్కువ In మాట్లాడాలి old కదా, days, అర్థం చేయించాలి అంటే ఏ విషయం world, గురించినైనా. there is so much అదే సత్యుగంలో love, అయితే understanding, చాలా ప్రేమ acceptance. ఉంటుంది, అర్థం చేసుకోవడం ఉంటుంది. We won't need so much words to use. ఎంత పదాలు One అవసరం was ఉండదు. saying that ఎలా the ఉన్నారో Greek అలా dictionary is స్వీకరణ very ఉంటుంది. small, చాలా సహజంగా వారి యొక్క డిక్షనరీ చాలా and they keep చిన్నది. making dictionary bigger and bigger, more ఇప్పుడైతే words, పెద్దది more పెద్ద పెద్ద పెద్దది words, కొత్త కొత్త and పదాలన్నీ యాడ్ చేసి నిఘంటువు అయితే చాలా పెద్దదయింది. now the Brahman dictionary is also very small. ఇప్పుడు బ్రాహ్మణుల Lot of యొక్క words నిఘంటువు we కూడా don't use. చాలా చిన్నది. చాలా పదాలు There's మనము lot of లౌకికంలో way we వాడే don't చాలా speak. పదాలు మనం మాట్లాడము. చాలా మాట్లాడే విధానంలో కూడా This చాలా is for మార్పు our వస్తుంది bhava, బ్రాహ్మణులు. our love, ఇది and మన our యొక్క ప్రేమ, మన భావన, so when we సైలెన్స్ say యొక్క there is one శక్తి, ఈ language, 3 ఎక్కువ ఉంటాయి బ్రాహ్మణులు. బాబా ఎప్పుడైతే ఒకటే భాష అని that చెప్తున్నారో language of అది truth, of silence, of love. సత్యము, శాంతి The more we speak మరియు that ప్రేమ. language through ఈ our 3 dृष्टि, మనము our vibration, మాటల కన్నా our మన దృష్టి feelings, ద్వారా, మన భావనల ద్వారా, I think మన what we ఉద్దేశాల ద్వారా are divine sanskars. మనం ఎప్పుడైతే కమ్యూనికేట్ చేస్తామో, You వ్యక్తపరుస్తామో, will feel అప్పుడు internally, మనం oh, I'm feeling very లోపల divine love అనుభవం చేస్తాము because of this change దైవత్వాన్ని. ఈ మార్పు from వల్ల words to silence, మాటల నుంచి pure సైలెన్స్ వైపు, communication. శాంతి వైపు వ్యక్తపరచడం ఎప్పుడైతే అవుతుందో So అప్పుడు that's మనము what we దైవత్వాన్ని కూడా లోపల There's నుండి some అనుభవం feeling చేస్తాం. divine. లోపల చాలా పరివర్తన జరుగుతుంది. And this దైవత్వాన్ని divine అనుభవం చేస్తాము. దైవీ పరివారం ఇది అని అనుభవం చేస్తాము. and that also enhances the purity in our bhava and bhava. మన భావన, మన భావనలో రెండిట్లో కూడా పవిత్రత పెరుగుతూ ఉంటుంది. To just give good wishes. ఆ ఆత్మ ఎటువంటిదైనా ఎదుటి ఆత్మ నేను మాత్రం శుభభావాన్నే ఇవ్వాలి. ఇప్పటి రోజుల్లో అయితే ఈ ఆత్మ ఇంతే అని అంటారు. She needs lot of good wishes. కానీ నేనైతే వెంటనే Whatever she అనుకుంటాను, gives or she's doing. ఏ ఆత్మ ఎటువంటిదైనా ఏం చేస్తున్నా నేనైతే చాలా శుభభావన ఇవ్వాలి. So our language ఆత్మకి is చాలా very శుభభావనల అవసరం ఉంది అని అంటాను. wishes, మన భాష language of pure feelings, ప్రేమది, silence. శుభభావనది, శాంతి యొక్క భాష And all మనది. that is love for the self as a soul. ఇదంతా and స్వయం for పట్ల ప్రేమ, everyone as ఆత్మ children పట్ల of God ప్రేమ, Father. ప్రతి ఒక్కరి ఇతరులు అయిన ప్రతి ఒక్కరి ఆత్మ పట్ల ప్రేమ, ఎందుకంటే వారు భగవంతుడి పిల్లలు. God's love. ఇది సత్యమైన ఆత్మిక ప్రేమ, భగవంతుని ప్రేమ. So that's the love, language of love we have. ఇదే ప్రేమ యొక్క భాష. మనం ఏదైతే మాట్లాడాలో అదే ఇది. ఓం శాంతి. Om Shanti. So today is Saturday and we'll be having a bit ఇవాళ శనివారం chit కనుక chat. మనము Before we start our చిట్ చాట్ chat, ఇవాళ let's get our homework for tomorrow. రేపటి హోంవర్క్ చూద్దాము. So would like to invite our angel sisters. తర్వాత Sister డ్రిల్ Nora, చేద్దాము. welcome. సిస్టర్ నోరాకి స్వాగతము. Om Shanti. ఓం శాంతి. Very lovely to be here with everyone today. మీ అందరితో ఇవాళ ఈ సాయంత్రం ఉండటానికి చాలా సంతోషంగా ఉంది. So beautiful listening to Didi share something I దీది చెప్పిన so much about
today అద్భుతమైన క్లాస్. and just practicing చాలా బాగుంది. myself, trusting that experience of silence with Baba today. and బాబా seeing నుండి lots వాళ్ళ of సైలెన్స్‌ని interesting నేను things that తీసుకున్నాను, has come అనుభవం up, చేస్తున్నాను. lots of self-realizations, చాలా but trusting స్వయంలో this experience of silence. అనుభవాలు So జరిగాయి. listening to ఈ Devi సైలెన్స్ share యొక్క అనుభూతి జరిగింది. really makes me realize as well, if we look back in our life, మన యొక్క జీవితాన్ని see చూసుకుంటే how vibration and నాకు feeling is really తెలిసొచ్చింది. do ఈ వైబ్రేషన్స్, భావనలు maybe ఇవన్నీ in the midst of all these other ఇవన్నీ details మనతో and మాట్లాడతాయి. distractions. కాకపోతే So మనము something that I've ఇతర been continuing విషయాలతో to ఉండి focus on వీటిని for myself పట్టించుకోము. ఇప్పుడు నేను వీటి in మీద terms of శ్రద్ధ పెట్టాలని being able to అనుకుంటున్నాను. sit in front of Bapdada's బాబ్దాదా drishti ముందు, and దృష్టి to take in ముందు that experience from him, కూర్చొని ఆ దృష్టిని really తీసుకొని inspires me to అనుభవం also be చేయాలని, able to do the same for others. And తీసుకొని so as ఇతరులకి well, ఇవ్వాలి అని నాకు చాలా listening to Devi అనిపించింది. share from yesterday's story as well, నిన్న దీది just చెప్పిన that vision of స్టోరీ నుంచి self-consciousness, and ఆత్మిక really even feeling for myself ఆత్మాభిమాన today, స్థితి that గురించి, experience of being a soul, ఆ some new experiences, అనుభవం ఏదైతే and ఉందో feeling as ఆత్మని అని well అనుభవం చేయడం, that language, that ఆ భాష, love ఆ ఆ come ఉద్దేశము, into ఆ my భావన awareness. అది ఎప్పుడైతే But నా lately, again, I've స్మృతిలోకి been thinking so వస్తుందో, much about feelings and vibration, and నేను really it feels ఎక్కువ like that's ఈ really భావనలు, culminating వైబ్రేషన్ల a గురించి lot of others' ఆలోచించినప్పుడు experiences, especially for నాకు souls to అనిపిస్తుంది be ఇతరులతో happy అనుభవం in that ఈ space to ఈ listen. రెండిటి ద్వారానే We all చేయగలుగుతాము, know we're at a time మాటలకు. where souls are really needing more ఆత్మలు experience than ఇప్పుడైతే anything else. చాలా ఎక్కువ So అనుభవాలు we will know కోరుకుంటున్నాయి, that ఏవైతే we have a ఆత్మలు chance to వస్తున్నాయి. practice this language of love, సో ఈ ప్రేమ really యొక్క checking in భాషను about మనము those pure ప్రాక్టీస్ feelings, the చేద్దాం. intention going on inside, and to లోపల really ఏం experimenting భావనలు what అయితే ఉన్నాయి, silence is, what that శాంతి experience అనేది of being a ఏంటి అని soul నేను is. అనుభవం చేస్తున్నా. So much about ఆత్మగా ఉండటం, purity again. ఆత్మిక స్థితిలో ఉండటం అంటే ఏంటో So we will అనుభవం చేస్తున్నా. experience the drill together. పవిత్రతను కూడా అనుభవం చేయాలి. సో అందరం కలిసి అనుభవం చేద్దాం. Divine sanskar, divine world. దైవ సంస్కారాలు, One దైవీ language. ప్రపంచం, ఒకటే భాష. Love also becomes a means to serve. ప్రేమ కూడా సేవ Even if you చేయటం don't కోసం know the language, ఒక పద్ధతి the అవుతుంది. language of love మనకి is భాష more అనేది elevated than తెలియకపోయినా all other ప్రేమ languages. యొక్క భాష So ఇతర one అన్ని language. భాషల కన్నా చాలా శ్రేష్టమైనది. Love also becomes a means to ప్రేమ serve. కూడా చాలా ముఖ్యమైన Even if you పద్ధతి don't know సేవ the చేయడం language, కోసం. the మనకు language of love ఏదైనా is భాష more తెలియనప్పుడు elevated కూడా than ప్రేమ all యొక్క భాష other languages. శ్రేష్టమైనది అన్ని ఉన్న భాషల కంటే. One language. ఒకటే భాష. Love also becomes a means to serve. ప్రేమ కూడా ఒక మార్గం అవుతుంది సేవ కొరకు. Even if you don't know the language, మనకు భాష రానప్పటికీ ప్రేమ యొక్క భాష చాలా శ్రేష్టమైనది ఇతర అన్ని భాషల కంటే.
Love also becomes a means to serve. ప్రేమ కూడా సేవ చేయడం కోసం ఒక మార్గం అవుతుంది. Even if you don't know the language, మీకు భాష the రాకపోయినప్పటికీ language of love ప్రేమ is యొక్క more భాష elevated than మిగతా all అన్ని other భాషల కంటే చాలా languages. శ్రేష్టమైనది. Om Shanti. ఓం శాంతి. Om Shanti. So tomorrow is Sunday. We should రేపు be ఆదివారం. through the schedule. Amrit Vela 3:30 రేపు a.m. దినచర్య 4:30 a.m. చూడండి. Meditation will start at 6 a.m. followed by Sakar Hindi Murli, followed by meditation, Bog offering, then English Awake Murli until 9:30. Evening meditation will start at 6 p.m. followed by ప్రేమ Very warm greetings to Moini Didi, of అందరికీ, course. మోని దీదీకి. I was enjoying listening to you, Moini Didi, in Hindi. మోని దీది హిందీ మాట్లాడుకుంటే నేను విని ఆనందిస్తున్నాను. ఇవాళ 7 గంటలకు. భాష చాలా బాగుంది. ప్రేమ ఒకటే భాష, టాపిక్ చాలా బాగుంది. ఒకటే భాష అని నేను ఇంగ్లీష్ కూడా వింటున్నాను, స్పానిష్ వింటున్నాను, హిందీ వింటున్నాను, 3 భాషలు విన్నాను. కొంచెం హిందీలో విన్నాను. ఇంగ్లీష్, ఫ్రెంచ్ ట్రాన్స్లేషన్ కొంచెం విన్నాను. నాకు మధువనం వెళ్ళిన అనుభూతి కలిగింది. మధుబన్లో హిందీ క్లాసెస్ ట్రాన్స్లేషన్ విన్నప్పుడు ఎలా అయితే అనిపిస్తుందో నాకు అలా అనిపించింది. చాలా ఎంజాయ్ చేశాను నేను. But I wonder sometimes where you get all these amazing thoughts. నాకు ఆశ్చర్యం వేస్తుంది మీకు ఈ మంచి మంచి ప్రతి టాపిక్ మీద ఈ మంచి మంచి ఆలోచనలన్నీ మీకు ఎలా వస్తాయని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. 10 నిమిషాల కంటే ఎక్కువ ఏం మాట్లాడతాం అనిపించింది, కానీ ఇది మాట్లాడుతుంటే ఇది బేహద్ అనిపించింది నాకు. And I wanted to stay on that lines of thoughts from yesterday as well. నిన్న మాట్లాడిన విషయం గురించి నాకు ఒకసారి రివైజ్ చేయాలని ఉంది. దీది ఎదుగో వచ్చేసారు. నిన్న వాడిబైన్తో మాట్లాడిన చర్చ కూడా నాకు బాగా నచ్చింది.
much have we really become, or at least for myself, how much have I నేను really ఆశ్చర్యపోతూ ఉంటాను. నేను ఒక్కోసారి అనుకుంటూ ఉంటాను, నేను ఎంతసేపు ఆత్మిక స్థితిలో ఉంటున్నాను మెడిటేషన్ expression of చేసేటప్పుడు. self-consciousness, but also when I'm ఉమ్, active. యాక్టివ్ And I really enjoyed వేరే what you పనులు shared yesterday, చేసేటప్పుడు and particularly today, that there's certain feelings that we are not speaking about, but they are more మనలో ఉండే భావనలు ఏవైతే మనం మాటల్లో వ్యక్తపరచమో అవి చాలా శక్తివంతమైనవి. మీరు చెప్పింది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. నేను మీతో ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. మీరు చెప్పింది మీరు ఎవరినైనా ముట్టుకుంటే వారు లేచి వెళ్ళిపోవడం, అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒకసారి ఒక సిస్టర్ సెంటర్కి వచ్చారు చాలా అనారోగ్యంతో. ఆవిడ ఎప్పుడు వీల్ చైర్లోనే కుర్చీలోనే ఉంటారు, చక్రాల కుర్చీ. నన్ను బ్రదర్ ఒకసారి పిలిచారు, ఆవిడ హాస్పిటల్లో ఉన్నారు, చాలా అనారోగ్యంతో ఉన్నారు అని. అప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాను ఒక పెద్ద అన్నలాగా. బాబా వెళ్దాం రండి, బాగా సేవ చేద్దాము అని. ఇక్కడ చాలా వారికి సేవ చేయాలి అని. హాస్పిటల్కి నేను ఎప్పుడైతే చేరానో, ఎమర్జెన్సీ వార్డుకి ఎప్పుడైతే చేరానో, అప్పుడు మేము నర్స్కి చెప్పాము మా ఫ్రెండ్ని చూడడానికి వచ్చాము అని. ఎప్పుడు నేను చూసినా ఆవిడ కుర్చీలోనే ఉండేవాళ్ళు. అప్పుడు మాత్రం ఆవిడ పడుకునే ఉన్నారు బెడ్ మీద. నేను ఎప్పుడు ఆవిడ కుర్చీలోనే చూశాను. ఫస్ట్ టైం చూశాను, పడుకున్నప్పుడు చూశాను. ఆవిడ పైన సీలింగ్ వైపు చూస్తూ ఉన్నారు. ఓకే, నర్స్ చెప్పారు రండి చూడండి అని. అప్పుడు నేను నా యొక్క సీనియర్స్ని గుర్తు చేసుకున్నాను. ఆత్మ శరీరాన్ని వదిలేటప్పుడు ఏం చేసేవారు. నేను పెద్ద దాదాని అని అనుకుని, పెద్ద అన్నయ్యను అనుకుని నేను అన్నాను, ఆమె చాలా నాకు కొత్తగా అనిపిస్తున్నారంటే నర్స్ చెప్పింది ఆమెకు చాలా మత్తుగా ఉండేటువంటి మందులు ఇచ్చాము, అందుకనే అలా ఉన్నారు అని. నేను చెప్పాను మరేం పర్వాలేదు, ఆవిడకి మొత్తం అంతా ట్యూబ్స్ అన్ని పెట్టున్నాయి గాలి కోసము, నోట్లోకి ముక్కులోకి అన్ని. అప్పుడు నేను చెప్తున్నాను, ఆత్మ మీరు బ్రుకుటి మధ్యలో ఉన్నారు, మీరు బాబా యొక్క ఒడిలో ఉన్నారు అని. అప్పుడు ఆవిడ కళ్ళు పెద్దగా తెరిచి చూస్తున్నారు, ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ముక్కులో నోట్లో అంతా గొట్టాలు పెట్టి ఉంది. నేను అసలు ఆవిడని గుర్తు పట్టలేకపోయాను, ఎందుకంటే చాలా అనారోగ్యంతో ఉన్నారు. నేను మంచి మంచి విషయాలన్నీ చెప్తా ఉన్నాను, బాబా విషయాలు. కళ్ళు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి, కానీ నేను అన్నని ఎవరు చాలా కొత్తగా ఉన్నారు నాకు అని. హాస్పిటల్లో చేతికి ఒక బ్యాండ్ అయితే వేస్తారు కదా చేరినప్పుడు, ఆ బ్రదర్ అది చూస్తారు. అప్పుడు నేను ఆ బ్రేస్లెట్ చూసాను, చూసి ఆ పేరైతే వేరే పేరు ఉంది. సో ఆవిడైతే మా సెంటర్కి వచ్చే అక్కయ్యే కాదు, మేము అప్పటి వరకు వేరే వాళ్ళతో మాట్లాడాను. అప్పుడు మాకు అనిపించింది, ఇప్పటి వరకు ఉన్న పేషెంట్ ఏమనుకున్నారు, ఎవరు బాబా ఎవరు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని అనుకున్నారు. మేము ఎవరినైతే వెళ్ళి కలవాలనుకున్నామో ఆ అక్కయ్య వారు కాదు. సో నాతో పాటు వచ్చిన వేరే ఇతరులకి అందరికి భయం వేసింది. సో నాకు అసలు ఆవిడ ఎవరో కూడా తెలియదు. నేను సారీ చెప్పి, అయ్యో మేము వేరే వాళ్ళని కలవడానికి వచ్చాను, కానీ నేను చెప్పాను భగవంతుడు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు అని చెప్పాను. ఆవిడ చూపులు మాత్రం నాకు ఎలా అనిపించాయంటే, మీరు ఎవరు, ఏం చెప్తున్నారు. అప్పటికి బయటకు వెళ్ళిన అన్నయ్యలు చెప్పినట్టున్నారు నర్స్కి. సో వాళ్ళు ఆ పేషెంట్ని షిఫ్ట్ చేసి
she మన was సెంటర్కి వచ్చే అక్కని పెట్టారు అక్కడ. I don't know if she's still alive today and telling the story. నాకు but తెలీదు it's ఇప్పుడు very ఆ strange అక్కయ్య how people often ఇప్పుడు they talk బ్రతికే about ఉన్నారు. various ఆవిడకి weeks జ్ఞాపకం ago. ఉందో నేను And so when హాస్పిటల్లో we ఉన్నప్పుడు finally నన్ను gathered in చూడటానికి the room, వచ్చారు. వారు ఏదేదో of course, మాట్లాడారని the ఆవిడకి sister we came గుర్తుందో to see, లేదో she knew about it. నాకు She తెలీదు. was laughing and she was well. She was in a wheelchair and she was అండ్ getting much better. And మాకు she was సెంటర్కి good. వచ్చే అక్కయ్య అయితే చాలా So why I'm telling you that story is because, కోలుకున్నారు. you know, కోలుకొని her మేము short ఇదంతా story that brought a lot తెలుసుకున్నప్పుడు of, చాలా నవ్వారు. I think, inspiring. Mine is just very funny. We really మోని దీది మీరు చెప్పింది అయితే చాలా really ప్రేరణ be ఇచ్చే there. విధంగా ఉంది. We కానీ saw నాదైతే people చాలా suffering. That's my ఆ, problem. I was నవ్వును trying కలిగించే విధంగా ఉంది I was నా trying to అనుభవం. be really good, you know, and నేనైతే my బాబా goodness, నుండి how come Baba didn't tell me, hey, ఎనర్జీ step తీసుకొని one, మంచి finish చేద్దామని the చాలా yoga. అనుకున్నాను. కానీ బాబా నాకు And ఎందుకు the point చెప్పలేదు, నువ్వు is, వెళ్ళాల్సిన బెడ్ ఇది because కాదు, we వేరే were బెడ్ అని. real earlier, and I like this notion of soul consciousness. మీరు అన్నారు కదా And the ఏదైతే question I asked నిజము. myself this week was, am I authentic and real? నా ప్రశ్న, Or am I నేను just authentic sometimes? Like this time, I think I was authentic. నేను But I don't know if it was real because I was missing something. నాకు I అది must have missed నిజమైనది అని signal అనిపించట్లేదు. నేను ఏదో somewhere. మిస్ చేశాను. So బాబా I'm నుండి wondering what you సిగ్నల్ think about this ఏదో difference మిస్ అయ్యాను. between, you know, we are ourselves, we're true, but sometimes it's not real. మనకి మనము Like, I'm సత్యంగా trying to play a role ఉన్నాము, for a కానీ certain person, giving ఒక్కోసారి healing power to someone, not in a నిజం wrong way. కాదు అని So అనిపిస్తుంది. it's not real. నేను రాంగ్ బెడ్ దగ్గరికి వెళ్ళాను Anyway, కదా. it's just I thought it was a very related story to the ones you had yesterday. సో But నిన్న మీరు so చెప్పిన the దానికి question, దీనికి కొంచెం సంబంధం No, ఉంది అని but అనిపించి నేను ఇది చెప్పాను. I see it that soul needed the presence, right? నేనేమనుకుంటున్నాను అంటే ఆ ఆత్మకి But your మీ presence or యొక్క prayers, you were అవసరం there. ఉంది అని నాకు అనిపించింది. Definitely అందుకనే it was needed by మీరు me. ఆ ఆత్మకు అవసరం So I ఉంది see కాబట్టి that మీరు also as a వెళ్ళారని service, you know, and అనిపిస్తుంది. ఇది కూడా you ఒక also సేవే. shouldn't feel మీరు strengthened that you should feel కొత్త it's అని because అనుకోకూడదు. ఇది డ్రామా needs డ్రామా presence యాక్యురేట్ అని అనుకోవాలి. because ఆత్మకు అవసరం ఉంది కాబట్టి నేను So this is వెళ్ళాను how I see అని it, అనుకోవాలి. but నేనైతే ఇలా remember చూస్తాను that ఈ once విషయాన్ని. Brother Eric here, two of us went to see ఒకసారి Moni బ్రదర్ ఎరిక్ ఇక్కడికి వచ్చారు. అప్పుడు మేమిద్దరము కలిసి Diane, ఒక who's now very old. బాబా She పిల్లల్ని wanted to see చూడటానికి me. వెళ్ళాము. ఆవిడ చాలా When we went మ్, and she పెద్ద వయసు held ఉన్నవారు. Brother Eric's hand, and for 20 minutes she అప్పుడు couldn't take dristy from Brother వెళ్ళినప్పుడు Eric. అయితే బ్రదర్ 20 ఎరిక్ చేయి minutes and పట్టుకొని ఆ won't leave అక్కయ్య the hand. It was 20 so నిమిషాలు tight. చేయి పట్టుకొని So చాలా గట్టిగా పట్టుకొని Brother దృష్టి Eric was తీసుకున్నారు. బ్రదర్ ఎరిక్ నుండి giving drishti and దృష్టి ఇస్తూ ఉన్నారు బ్రదర్. brothers are big సో brothers. బ్రదర్స్ అందరూ పెద్ద I అన్నయ్యలే అని అనుకుంటాను she gave నేను. me hand, but then she gave to Brother Eric. ఆవిడ నాకు 20 చెయ్యి ఇచ్చారు, minutes కానీ taking బ్రదర్ drishti ఎరిక్ చెయ్యిని on 20 stroke. నిమిషాలు పట్టుకొని I దృష్టి know Brother తీసుకున్నారు Eric is ఆపకుండా. must be remembering that. So it's all right. బ్రదర్ We ఎరిక్ all played గుర్తుందా in that మీకు? role, గుర్తు you know, and చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. authentic and real also because your intentions, your love, ఇది your నిజమే. feelings, your మన giving drishti, మన everything భావన, will be ఉద్దేశము essential ఇవన్నీ for that నిజమైనవి. soul. Even at that మీరు time ఏ she ఆత్మ might not దగ్గరికైతే వెళ్ళారో ఆ ఆత్మకి recognize what అప్పటికి is happening, మిమ్మల్ని but she గుర్తుపట్టకపోయినా ఏం did జరుగుతుందో receive అర్థం a కాకపోయినా, love from all of కానీ us. చాలా యొక్క That's what I ప్రేమని would say. తీసుకున్నారని అనుకుంటున్నాను నేను. so do you see a difference between authentic and real? Do you think that because we're growing, you know, maybe we are authentic, సరైనది, but నిజమైనది, not మనము connecting సరైన వారిగా అవుతున్నాము, with కానీ what we can do better, in మనం the sense like you are ఇంకా describing బాగా the way we చేయగలము can అనే do విషయానికి with సరిగా love and మనం pure మనల్ని మనం feelings. I've been జోడించుకోవట్లేదేమో అని trying నాకు to do it and అనిపిస్తుంది. feel, oh నేను no, ప్రయత్నం చేస్తున్నాను. నేను I'm having I'm authentic. I'm same inside and outside. నేను But లోపల maybe బయట I'm not ఒకేలా fully as ఉన్నాను real. అని But it could అనుకుంటున్నాను, be if I కానీ knew better, నేను I could do better. Is there a సత్యంగా difference between నిజంగా No, I లేనేమో think first you are అనిపిస్తుంది. real, then authentic. ఫస్ట్ మీరు Because సత్యంగా authenticity అవుతారు, comes నిజమైన from your వారుగా real అవుతారు. being, no? I mean, no one is 100%, but మీ యొక్క definitely ఒరిజినల్ knowing స్థితి that I am సత్యత soul, నుండి, నిజం నుండే practicing, I am soul, వస్తుంది. looking నేను at other ఆత్మని, one as స్వయం soul ఆత్మను, being, ఇతరుల్ని and ఆత్మలుగా that makes you చూడటము. authentic. So I feel really ఇలా more చూడటం వల్ల first and మీరు then more authentic. సహజంగా అవుతారు. Recently
there are many mothers come and their husbands like they are cooperative. But when I come to know they are cooperative, so I keep sending. నేను చాలా మంది Anyone is ఆ, going with holy blessing, ఆ, like మాతల Krishna యొక్క says, యుగల్స్ "Priya వచ్చినప్పుడు Bhakti." వాళ్ళు చాలా So మాకు recently someone ఆ, sent, సహయోగం big ఇస్తున్నారు అని daughter, చెప్పినప్పుడు నేను చాలా and దృష్టి said, ఇస్తాను. "I really love వారు Sister." ఎవరైనా So you know అనారోగ్యంతో why I ఉన్నప్పుడు ఆ love her? యుగల్స్ And ఒకరు also చెప్పారు she నా said, మౌని "You దీది don't అంటే have చాలా ప్రేమ ఉంది reason అని, because she is really జ్ఞానంలో So లేవు, when he మరి said, he మీకు told ఎందుకు me, ఇష్టం ఉందని నాకు "Come on, అడిగినప్పుడు can I అని చెప్పారు. feel ఎందుకంటే that ఆమె చాలా it నిజం should కాబట్టి because అని. when we are natural in అని something, మనం we are ఎప్పుడైతే clear. సహజంగా And ఉంటామో at అప్పుడు this మనము time, క్లియర్ గా I think ఉంటాము. for all of us, even you, there is more soul consciousness than body ఆ- consciousness. ఆత్మిక If you ఆ- look at the body, ఆత్మాభిమాన స్థితి ఎక్కువ very ఉంది మన natural దేహాభిమాన స్థితి consciousness. కన్నా. మన ఆత్మాభిమాన As స్థితి చాలా yesterday I సహజంగా shared, ఉంది. sometimes కానీ we నిన్న look నేను others చెప్పాను, as a soul వేరే to వాళ్ళని help us మనం to be in ఆత్మలుగా soul చూసినప్పుడు consciousness too. కూడా మనం I స్వయం remember that first day ఆత్మాభిమాని స్థితిలో ఉండడానికి మనకి సహయోగం పడుతుంది, look at everyone ఉపయోగపడుతుంది. as a soul, look at everyone ప్రతి as a soul. ఒక్కరిని ఆత్మలా Very చూడండి, useful. ప్రతి ఒక్కరిని Because ఆత్మలో then, చూడండి. like I'm ఇది reminding చాలా myself ఉపయోగపడుతుంది. naturally that నాకు I'm also నేను a గుర్తు soul. చేసుకుంటున్నట్టే And కదా, I నేను think కూడా you played a ఆత్మనే good అని. part in a real మీరు way. అందరూ And you మంచిగా are మీ మీ authentic. పాత్రను Because అభినయిస్తున్నారని, God మీరు you ప్రామాణికంగానే created ఉన్నారు as అని, a role, మీరేం but it was coming from that ఆ, reality. కృత్రిమంగా Yeah, తయారవ్వలేదు. so the thought came from sometimes, we share Gyan and we give మనము lectures, జ్ఞానాన్ని classes, courses. ఇతరులతో And sometimes I feel very inspired చే- by షేర్ a చేసుకుంటున్నాము. turning that I think, oh, this is very మనల్ని interesting. చింతన I share చేసినప్పుడు it. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది ఈ And విషయం then I చాలా question బాగుంది, myself చెప్పాలి, sometimes, ఇతరులతో saying, am I పంచుకోవాలి అని. real? Am I నేను is it a ఒకసారి good అనిపిస్తుంది, idea? But నేను sometimes ఇదంతా afterwards, నేను we రియల్, talking about నేను something. నిజంగానే Is it connecting ఇదంతా to ఈ anything? స్థితిలో ఉన్నానా, And I ఇది know చాలా sometimes నేను సరిగా my కనెక్ట్ thinking అవుతున్నాను అని is a little అనిపిస్తుంది. bit చాలా greater than సార్లు my నా dharana. స్మృతి And ఎక్కువ then ఉంది నా saying, ధారణ is కన్నా. that lack of being authentic or lack of being సో real? నేను And ప్రామాణికంగా so నిజంగా I, ఉంటున్నానా that's where అనే the thought came from. ఆలోచన అయితే నాకు వస్తుంది. Chit chat. What I find that when we have నేనేమి we feel గమనించాను happy, when we అంటే, share with others, right? మనకి But ఏదైతే later మనం on, చింతన when చేస్తే we would సంకల్పం have, వస్తుందో అది మనం we would ఇతరులతో have put it little పంచుకుంటాము. more into our కానీ practice. అప్పుడు ఒకసారి అనిపిస్తుంది, నేను ఇది Try to ఇంకా do in ఎక్కువ my ధారణలో mind, I పెట్టుంటే try to బాగుండు అని. experiment, మనం practices, నేను and then I చాలా can ప్రయత్నం see, చేస్తాను because it has happened కార్యంలోకి that, తీసుకురావడం కోసం. like say, what మీరు I have to speak చెప్పినట్టు today. అవుతుంది, lot of నేను ఇవాళ ఏం thoughts will come. మాట్లాడాలి అని But are they అనుకున్నప్పుడు really నాకు coming చాలా from true self, మంచి or they మంచి are just bubbling సంకల్పాలు away? వస్తాయి. కానీ అవి So బుద్ధి whenever నుండి we have, వస్తున్నాయా, reflect మనసు నుండి and వస్తున్నాయా just like churning అనిపిస్తుంది. little bit, ఎప్పుడైతే it's మనం very కొంచెం nice మనను feeling. And చింతన then we చేసి speak when కొంచెం we don't have the words. కార్యంలోకి తీసుకొస్తామో So అప్పుడు that could happen to anyone who బాగుంటుంది. has to who gets ideas and starts ఎవరి telling others. ఎవరికైతే So ఐడియా there is వస్తుందో gap. వేరే వాళ్ళకి I don't చెప్తారో use అప్పుడు those ideas for my own self. గ్యాప్ ఉంటుంది కార్యంలో don't పెట్టడము, have any ఆలోచన idea. రావడంకి. ఎప్పుడైతే మనం ఆచరణలో పెట్టి There's an చెప్తామో interesting అప్పుడు story also. I'm in ఆ, the mood of telling అది a నిజం story today. అనిపిస్తుంది మనకి. But when I was very young in Gyan, I think I నేను was చిన్న maybe 3 జ్ఞానంలోకి years వచ్చిన in కొత్త Gyan, కొత్తలో something like that. And at that సుమారు time, 3 3 years means సంవత్సరాలైన you're already senior టైంలో compared to జ్ఞానంలోకి వచ్చి someone who takes the course. And I was invited అప్పుడు in Lisbon, నేను in Portugal. లిస్బన్ అనే And so పోర్చుగల్లో ఉన్న ఒక welcomed, ఊరికి నన్ను పిలిచారు. very long time in Gyan, 3 years. అప్పటికి మీరు చాలా కాలం ఉన్నారు జ్ఞానంలో, మీతో పాటు వచ్చి అందరం బయటకు వెళ్ళాము. అందరము చాలా చాలా ఆత్మిక నశాలో ఉన్నాము. అందరము చాలా చిన్న వయసు వారము. అప్పుడు అందరం ఒక పార్క్ లో ఉన్నాం. నేనే ఒక సీనియర్ అన్నయ్యను. సో నేను ఏది చేస్తే నేను జ్ఞానాన్ని ఇస్తున్నాను, అందరూ ఫాలో చేస్తున్నారు, వింటున్నారు. అప్పుడు అక్కడ చిన్న చిన్న చెరువులు లాగా ఉన్నాయి. అందులో దిగి అందరూ ఈత కొడతారు. అప్పుడు నేను జ్ఞానాన్ని చెప్తున్నాను, చూడండి అని చెప్తున్నాను. బాబా చెప్తారు, మీరు మంచి పవిత్రమైన చెరువుల లాగా ఉండాలి అని.
they don't pick up dirt and they never play with dirt. And హోలీ just హంసలు a swan was అవైతే underwater, came out with so much ఓన్లీ strange చాలా thing on it, కేవలం just మంచివి మాత్రమే తీసుకుంటాయి, algae చెడుని or birds or వదిలేస్తాయి. something very gross and dirty. హోలీ And హంసలు I was telling them, చెడును swans are ఏమాత్రం so clean, ముట్టుకోవు, so beautiful. And హోలీ here's this one హంసలాగా coming out, అవ్వాలి. so dirty. అప్పుడు And ఒక హంస వచ్చి and I thought, అందులో మునిగి చెత్త తింటోంది, బురద అంతా "This is పోసుకుంది, మురికిలో what is మునిగింది. swan doing?" అప్పుడు నాకు Maybe it's not true. Are these swans really ఏమనాలో అర్థం They're కాలేదు. eating strange things like any other bird? And at that time I thought I was అప్పుడు నాకు very అనిపించింది, authentic, but that was not నేను real. చాలా ప్రామాణికంగా ఉండడానికి ప్రయత్నించాను, కానీ నేను From that ఆ, day, నిజంగా became నాకు ఆ very nice జ్ఞానం experience లేదు sharing about అని images అప్పటి like నుంచి నేను కొంచెం నష తగ్గించుకున్నాను. doesn't ఇలా really- చెప్పడంని కొంచెం So తగ్గించాను. I have a real question for you though also before we నాకు go. మీకు ఒక When we నిజమైన say that, ప్రశ్న ఉంది. you were sharing that sometimes our feelings are even more అప్పుడప్పుడు powerful మన than words. భావనలు మన How do you మాటల change కన్నా feelings చాలా for a శక్తివంతమైనవి అని Like చెప్పారు. one thing, ఎలా మనం మన whether it's భావనలను speech or blah, blah, మార్చుకోగలుగుతాము blah, ఇతర thoughts, ఆత్మల పట్ల? again, are they authentic? Are they real? సంకల్పాలు How do you మనం change చేస్తాము, feelings కానీ suddenly? మన Something bad భావనలను feeling, ఎట్లా మారుస్తాము, how do you do it if you sometimes want ఎలా to మా improve your ఎలా feelings about చేస్తాము? something? మనం మంచి వైపు మంచి భావనలు పెట్టుకోవాలి అంటే There are ఎట్లా two things. చేస్తాము? One is loveful relationship. Other is I want to serve the soul. ఒకటి So when ప్రేమతో we want నిండిన to serve సంబంధము, anyone, రెండోది have వేరే elevated ఇతర vision. ఆత్మలకు సేవ చేయాలని. Yes, మనం I ఎప్పుడైతే feel వేరే instead వాళ్ళకి of సేవ our చేయాలని speech ఉంటాం, we must మనకి consider శ్రేష్ట because భావన of ఉండాలి. Baba's vision ప్రతి on us, ఒక్కరము our మనము state of బాబా యొక్క compassion. దృష్టి మనపై That is ఉండటం the వల్ల joy. మనము I జ్ఞానంలో notice ముందుకు my Baba వెళ్తున్నాము. never change బాబా his vision. ఎప్పుడు తన Always we దృష్టిని will be in మన the state మనం of ఏదైతే compassion, and that is అవుతామో why సంపూర్ణంగా every అయ్యే person in వైపు journey, బాబా దృష్టిలో ఏమాత్రం మార్పు లేదు ప్రతి ఒక్కరి I keep that బిడ్డ vision పట్ల. of her eternal stage or her ఎప్పుడు బాబా stage మన of అనాది స్వరూపం, ఆది స్వరూపము, naturally will సంపూర్ణ have that స్వరూపం feeling. వైపే So బాబా one దృష్టి thing I ఉంటుంది. feel సో Baba మనము would కూడా like us that few అలాగే that you try పెట్టాలి. to teach, which is very good, మనము but ఇతర your mind ఆత్మలకు will have her weakness. ఏదైనా So that person నేర్పించాలనుకుంటాము, will not మన change. మనసులో వారి యొక్క Why is that బలహీనతలు like పెట్టుకొని that? నేను That నేర్పించాలి అని seeing the అనుకున్నప్పుడు soul as this అది weakness. మంచిది కాదు. Purely I am underlining, kind of ఉమ్, overemphasizing, so that మనం that soul can learn that I ఆ am at this point. ఆత్మ It's not going to work. ఆ ఆత్మకి నేర్పించాలి, So ఈ because పలానా I ఆత్మకు have ఇది చెప్పాలి అని experienced మురళి this kind of చదివినప్పుడు గుర్తు effort, చేసుకొని and వారి I యొక్క think the good బలహీనతలను effort మన is మనసులో being పెట్టుకొని changed. So మనము మాటలతో gradually చెప్తూ I'm ఉంటే going నువ్వు to మారాలి, underline మురళిలో this విషయాలు చెప్పడము, because in ఇలా that అంతా we are seeing the చెప్పినప్పుడు weakness and trying to నేను change. లోపల వారి But యొక్క if I don't like బలహీనతలను that, చూస్తున్నాం I just కాబట్టి notice that మార్పు అనేది రాదు. someone కానీ asks మన me, why మనసులో this వారి is యొక్క like this, but బలహీనతలను don't feel bad. ఉండకూడదు. And when we ఆ, say they ఒకసారి feel, దాది I జానకి said, because చెప్పారు, they don't "అంటే see ఎన్ని different విషయాలు feelings. చెప్తున్నారు, ఆ, And these are వేరే the వాళ్ళు things ఏమి my అనుకోరా అని." colleagues అప్పుడు నేను feel చెప్పాను, నేను మనసులో ఏది if I want పెట్టుకొని to చెప్పను, serve that soul. But నేను also it మన was మనసులో పవిత్రమైన because I భావనలో am ఉండాలి. having good feelings. So I ఎందుకంటే am going to hold నాకు that feeling for anyone. మంచి భావనతో ఉండాలని So that's ఉండటం how I would do it. నాకు ఇష్టము. అందుకని నేను But మంచి earlier భావంతోనే I've చెప్తాను. heard అందుకని Baba వారికి say ఏమీ about అనిపించదు అన్నాను not నేను. mentioning the weakness or thinking about it and having good feelings. బలహీనతల గురించి If let's say చెప్పకుండా శుభ does భావనలు something that పెట్టుకోవాలి really అని annoys బాబాగా me a little చెప్పారని bit, చెప్పారు. I'm saying me, but కానీ it's for everyone. నాకు కొంచెం And if let's say someone does something చిరాకు అనిపిస్తుంది. and I say, oh, I didn't like it, oh, that was a mistake. Okay, ఎవరైనా now ఏదైనా చేస్తే let me see నాకు her నచ్చలేదు beautiful అని form, నేను whatever. అనుకోను. But is this కానీ not a little bit వారి judgmental యొక్క or ఓకే, is నేను my లోపల feeling చూడాలి exactly at ఇప్పుడు the moment అని that I అనిపిస్తుంది. don't like the ఇది person కొంచెం really, but అబద్ధం I'm కాదా? trying ఎందుకంటే to నాకు free లోపల that feeling అనిపిస్తుంది, బుద్ధి just ద్వారా through thoughts, వస్తుంది right? ఆ సంకల్పము. కానీ నా Because what భావన happens అయితే is నచ్చలేదు అనే when భావన you అయితే do వెంటనే underline, అనిపించింది. then the atmosphere దీది becomes చెప్తున్నారు, that. Then others మనం will అదే feel భావంతో కంటిన్యూ How do we అయినప్పుడు say that? వాతావరణం అలా అవుతుంది. no. So that is where even the things అది that ఇతరులను we feel కూడా changing the ప్రభావితం mind చేస్తుంది. or more అందుకనే మన emotional భావనలను can మనం affect these మార్చుకోవాలి. feelings
ఈ లేదు అంటే భావనల ద్వారా డిస్సర్వీస్ అవుతుంది. ఎందుకంటే వాతావరణంలోకి వైబ్రేషన్స్ అంతా చేరుతాయి. అది చిన్న విషయం కూడా పెద్దదిగా అవుతుంది. వాతావరణం మారినప్పుడు. అందుకని ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు నేను అదసలు జరగలేదు అని అనుకుంటాను. కానీ అది పెద్ద విషయంగా అవ్వకుండా, వాతావరణంలో మార్పు రాకుండా, ఆ ఆత్మ చాలా చెడు అనుభవం చేయకుండా ఉండటం కోసం మన భావనను మనం వెంటనే మార్చేసుకోవాలి. ఇదే నేను చేస్తాను. నేనిది ఇప్పుడు ఇక్కడ I think that the రెగ్యులర్‌గా difference is you don't ఎప్పుడు have, ప్రాక్టీస్ చేస్తాను. I think you don't have ego anymore, or, some of our నాకనిపిస్తుంది మీకు weaknesses, we're still అహంకారము, working on it. మాలో ఉన్న Some of your బలహీనతలు మీకు weaknesses, లేవని. and మాలో ఉన్న as long as బలహీనతలు the అలా weakness is there, because స్పందించేలా within you, చేస్తాయని అనుకుంటున్నాను. you're మీలో definitely అయితే seeing అహంకారం as లేదు. someone who would have a మీకైతే bigger ego. భావన As లేదు. someone with ego, అహంకారం ఉన్న వాళ్ళకైతే ఇలా భావన feeling వస్తుంది. నాకు about it. నచ్చలేదు ఇక్కడ It's only my అని. intellect that can అని say, no, 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 నాకైతే నా don't బుద్ధి వద్దు, think ఇలా that way ఆలోచన చేయొద్దు అని చెప్తుంది. కానీ నా into భావన feeling. అయితే So I భావనని need to మార్చుకో అని see చెప్తుంది. what is reacting in me, కానీ so I can నేను really change my స్వయంలో thinking. చెక్ That's what చేసుకోవాలి. I was wondering if నాలో ఉన్న it's necessary to question where is my feeling దేని coming వల్ల from in the నాకు first place. ఇటువంటి And I know for భావనలు you it's different వస్తున్నాయి because you don't feel that అని. way. మీరైతే అసలు మీకు But అలా you అటువంటి we have భావనలే some రావు of my కాబట్టి brothers and sisters మీకు who are still, ఇది తెలీదు. trying to climb the mountain, and I know you're up there. మీరు ఆల్రెడీ కొండ ఎక్కేసారు, గమ్యం చేరుకున్నారు. మేమైతే ఇంకా ఎక్కుతున్నాము. Yeah, I think that నేను అనుకుంటున్నాను. it always happens, like Harija Yeah. Gulzar said, if someone గుల్జార్ speaks lie, తాత ఇలా అన్నారు. you get ఇప్పుడు very upset. ఎవరైనా అబద్ధం Why చెప్తే anyone speaks lie? And మీరు Gulzar చాలా said, but then you ఎఫెక్ట్ అవుతారు. understand that's also a మీ mistake, no? స్థితి డిస్టర్బ్ A అవుతుంది. mistake on both ఇది sides. కూడా I think it is with the అది మీలో knowledge కూడా of our తప్పు. understanding. మన జ్ఞానము, And then మీరు when we అర్థం చేసుకోవడము, practically మరి we మనము feel అది we see ఆచరణలోకి the తీసుకొని results. వచ్చినప్పుడు Some results మనం will be ఎప్పుడైతే that మంచి vibrations are not రిజల్ట్స్ spreading చూస్తామో if it's happening at అప్పుడు center and you allow ఆ that. సెంటర్‌లో అయినా So ఏదైనా effectively జరిగినప్పుడు we do that. మనం We don't want కార్యాచరణలో that to పెట్టినప్పుడు happen. మంచి ఫలితాలు So వచ్చినప్పుడు because in your heart you want మనము to improve things, మన మనసులో you want to ఉంది see కదా, things మనం better పురుషార్థం and better. చేయాలి, So these ఇద్దరుని subtle మంచిగా things, చూడాలి, obstacles come మంచి వైపు వెళ్ళాలి అని. and you have to be ఈ victorious. You సూక్ష్మమైన cannot give up విషయాలు on వస్తూ ఉంటాయి. these మనం obstacles. విజయవంతులుగా But అవ్వాలి. definitely, as ఈ you విఘ్నాలు say, వచ్చినప్పుడు our మనం personal వదిలేయకూడదు response is ప్రయత్నాన్ని. coming from our అని sanskars. మన భావన ఏదైతే వచ్చిందో అది మన సంస్కారాల నుండి వచ్చింది. మీలో ఆ సంస్కారం లేకపోతే మీకు ఆ భావన ఉండదు. సో ఆ మనిషి, ఆ సంఘటన, మీలో ఉన్న సంస్కారాల మధ్య కనెక్షన్ ఏర్పడింది. అందరము మనము మన యొక్క పురుషార్థం చేస్తున్నాము. శుభ భావన, శుభకామన పెట్టడం కోసము. మీరు పంచతత్వాలకి ఇస్తున్నారు, మరి బ్రాహ్మణాత్మలకి ఎందుకు ఇవ్వట్లేదు అని బాబా అన్నారు కదా. బాబాకు ధన్యవాదాలు. నాకైతే ఇప్పుడు ఎవరి పట్ల చెడు భావనలు లేవు. కానీ పోయిన వారం మీరైతే చెప్పారు కదా, ఆత్మని చూడాలి అని. అందుకని ఈ రోజు నా మొట్టమొదటి సంకల్పం, ఎంత నేను ఆత్మాభిమాన స్థితిలో ఉంటాను అని. నేను మురళి క్లాస్ వినేటప్పుడైనా, మాట్లాడేటప్పుడైనా, సాయంత్రం క్లాస్లో మాట్లాడేటప్పుడైనా నేను అక్కయ్యలోనో అన్నయ్యలను చూడకుండా కేవలం ఆత్మలను మాత్రమే చూడడానికి ప్రయత్నం చేస్తున్నాను. అండ్ నేను దాని యొక్క ప్రభావంని అనుభవం చేస్తున్నాను మనసులో. సో ఇంకా ముందుకు వెళ్ళాల్సింది చాలా ఉంది ఆత్మాభిమాని స్థితిలో. అది చాలా ఆ భావన, ఆ అనుభవం చాలా బాగుంది. ఆత్మాభిమాని స్థితిలో ఉండటం చాలా గుహ్యమైనది. అందుకనే నా ప్రశ్న అలా వచ్చింది. నాకు తెలుస్తుంది నేను ప్రామాణికంగా ఉన్నాను, నిజము అని. కానీ ఇంకా నేను ముందుకు వెళ్ళగలను అని నాకు అర్థమైంది. ఈ భావనలు ఇంకా మంచిగా చేసుకోవచ్చు అని.
చాలా ఆశ్చర్యమైన విషయాలు. మీరు ఇవాళ నాకు బ్రాహ్మణులందరినీ నాతో పాటు మీరు చాలా ఆలోచన విధానంగా చాలా ప్రేరేపించారు. మీకు ధన్యవాదాలు. మమ్మల్ని అందరినీ ముందుకు వెళ్ళడం కోసం మీరు చాలా ప్రయత్నం చేశారు. మనందరం బాబాని అనుసరిస్తున్నాము. ఒక బాబాని అనుసరించాలి. బాబా లాగా తయారు కావాలి. ఎందుకంటే బాబాకి అది కావాలి. That's good. నేను క్షమించండి, నేను ఇవాళ చాలా ఎక్కువ మాట్లాడాను. Thank you. And yes, there will be Toli, and is Toli more powerful ధన్యవాదాలు. feelings and thoughts? Oh, there are two Tolis. సో టోలీ సంకల్పాలు భావనల కన్నా చాలా శక్తివంతమైంది. ఒక టోలీ స్వీట్ సమోసా ఇది దివాళీ అప్పుడు, దీపావళి పండుగ అప్పుడు చాలా విశేషంగా చేస్తారు. దీని పేరు గుగురా. మధుబన్లో జిలేబీ చేస్తారు. ఈ సమయంలో కొంచెం మేము తక్కువ తీపి వేసి చేస్తాము. స్వీట్ సమోసా జిలేబీ అని. సో నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. అందరికీ జిలేబీ పెట్టాలని ఉంది, పెడుతున్నాము. గుగురా స్వీట్ సమోసా లోపల చాలా నట్స్ ఉన్నాయి. Every center got, because very when nice. they in Toronto, when they make 500, 1,000. So I said, టొరంటోలో అయితే 500, 1000 చేస్తారు. yeah, but we నేను అన్నాను ప్రతి సెంటర్ కి పంపించండి అని. కానీ మన టోలీ బోర్డర్ దాటాలి, కానీ అది మంచిది కాదు ఈ టైంలో. If they cross the border, they will ask the Toli to be tested for COVID. సో అప్పుడు టోలీ కోవిడ్ కి టెస్ట్ చేయాలి అని అంటారు బోర్డర్ దాటాలి అంటే. అందుకనే మీరు పీస్ విలేజ్ కి వచ్చినప్పుడు మీకు చాలా టోలీ ఇస్తాము. టోలీ చాలా ప్రభావం చూపిస్తుందా అని. టోలీతో పాటు టోలీ శుభభావంతో వండింది, శుభభావంతో ఇచ్చినప్పుడు దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎవరైతే ఎరిక్ భాయ్కి ప్రశ్నలు పంపించారో ధన్యవాదాలు. ఓం శాంతి.